మనం డైలీ లైఫ్ లో ఎన్నో వెహికల్స్ లో తిరుగుతూ ఉంటాం. వెహికల్స్ లో ఫ్యూయల్ అయిపోతే పెట్రోల్ బంక్ కి వెళ్లి మనకు కావాల్సిన పెట్రోల్ ఆర్ డీజిల్ ఫ్యూయల్ ని వెహికల్స్ లో నింపుకుంటాం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా అసలు పెట్రోల్ బంక్ లోకి పెట్రోల్ అండ్ డీజిల్ ఎలా వస్తుందని? ఈ సప్లై చైన్ ప్రాసెస్ ఏంటి? భూమిలోని క్రూడ్ ఆయిల్ నుండి మన సిటీలోని పెట్రోల్ బంక్స్ వరకు ఈ సప్లై చైన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా పెట్రోల్, డీజిల్, ఏరోప్లేన్స్ లో వాడే జెట్ ఫ్యూయల్ ఇలా దాదాపు అన్ని ఫ్యూయల్స్ క్రూడ్ ఆయిల్ నుండే వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడుతుందంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువులు, చెట్లు నేలలోకి వెళ్లి ఇన్ని సంవత్సరాల కాలంలో భూమి లోపల హీట్ అండ్ ప్రెషర్ కారణంగా అవన్నీ క్రూడ్ ఆయిల్ గా మారాయి. ఈ క్రూడ్ ఆయిల్ నేలపై ఉండదు. ఇది నేలకి కొన్ని మీటర్స్ లోతులో, అలాగే సముద్రంకి కొన్ని మీటర్స్ లోతులో ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తుంది. సరే, అసలు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? అసలు ప్రాఫిట్స్ ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. ఇండియాలోని అన్ని కంపెనీస్ లో టాప్ రెవెన్యూ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కంపెనీ, ఇవన్నీ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీసే. చైనా యొక్క అన్ని కంపెనీస్ లో టాప్ రెవెన్యూ కంపెనీ పెట్రో చైనా అనే ఆయిల్ కంపెనీ. రష్యాలోని టాప్ రెవెన్యూ కంపెనీ గ్యాస్ప్రోమ్ అనే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, దాదాపు ప్రపంచంలోని సగం దేశాల్లో టాప్ రెవెన్యూస్ గా ఉన్న కంపెనీస్ అన్ని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీసే. బిజినెసెస్ ఉన్న ప్రతి దేశంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ బిజినెసెస్ టాప్ లో ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ 3 భాగాల కంపెనీస్ గా డివైడ్ అయి ఉంటాయి. అవి అప్ స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్. అప్ స్ట్రీమ్ కంపెనీస్ ఇవి ఆయిల్ నిల్వలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయని కొన్ని మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా గుర్తించి వాటిని డ్రిల్ చేసి బయటికి తీస్తాయి. అప్ స్ట్రీమ్ కంపెనీస్ కి చాలా రిస్క్ ఉండడంతో పాటు చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే భూమి లోపల ఉన్న ఆయిల్ ని సేఫ్ గా ఎటువంటి లీక్స్ లేకుండా బయటికి తీయాలి. దీనికి చాలా మెషినరీ అవసరం. వీరి దగ్గర చాలా మెషినరీ టూల్స్ ఉన్నా గానీ కొన్నింటిని బయట నుండి రెంట్స్ కి తెచ్చుకోవాలి, లేదా ఇతర చిన్న డ్రిల్లింగ్ కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఆ ప్రొడక్షన్ ఎక్కువ కాలం పాటు సేఫ్ గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ వీరు వేసిన వెల్స్ లో ఎక్కువ మొత్తంలో ఆయిల్ రాకపోయినా వీరి ఇన్వెస్ట్మెంట్స్ వృధా అయిపోతాయి. అయితే వీరికి ప్రాఫిట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఆయిల్ ఇండస్ట్రీలో ఎక్కువ లాభాలు వచ్చేవి అప్ స్ట్రీమ్ కంపెనీస్ కి. మన ఇండియాలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి కంపెనీస్ అప్ స్ట్రీమ్ కంపెనీస్ లోకి వస్తాయి. తరువాత మిడ్ స్ట్రీమ్ కంపెనీస్. మిడ్ స్ట్రీమ్ కంపెనీస్ మేజర్ గా ట్రాన్స్పోర్టేషన్ అంటే నేల లోపల నుండి బయటికి తీసిన క్రూడ్ ఆయిల్ ని ఈ మిడ్ స్ట్రీమ్ కంపెనీస్ రైల్, రోడ్, షిప్ మరియు పైప్ లైన్స్ ద్వారా రిఫైన్ ఇండస్ట్రీస్ కి పంపిస్తాయి. వీళ్ళకి రిస్క్, ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తక్కువే. ఇక డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ మిడ్ స్ట్రీమ్ నుండి వచ్చిన క్రూడ్ ఆయిల్ ని ఈ కంపెనీస్ రిఫైన్ చేస్తాయి. అంటే కొన్ని పద్ధతుల ద్వారా లైక్ క్రూడ్ ఆయిల్ ని హీట్ చేయడం, క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేయడం పద్ధతుల ద్వారా క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, గ్యాస్ ఇలా క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే అన్ని ప్రొడక్ట్స్ ని సపరేట్ చేస్తారు. కేవలం పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూయల్ మాత్రమే కాదు, టైర్స్, లిప్స్టిక్స్, షూస్, పైప్స్, టాయ్స్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ క్రూడ్ ఆయిల్ నుండి వచ్చేవి. సరే, ఇక పెట్రోల్, డీజిల్ ని రిఫైన్ చేశాక ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మన లోకల్ బంక్స్ లోకి ఫ్యూయల్ వెళ్తుంది. అలా పెట్రోల్ బంక్ కి కింద ఉండే భారీ స్టోరేజ్ లో పెట్రోల్ మరియు డీజిల్ ని సపరేట్ గా సేఫ్ గా స్టోర్ చేస్తారు. ఇక తర్వాత ప్రాసెస్ మనకి తెలిసిందే. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీస్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ లోకి వస్తాయి. క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ ఎవరు డిసైడ్ చేస్తారు? సాధారణంగా ప్రొడక్షన్ కాస్ట్, డిమాండ్ మరియు సప్లై కాస్ట్ ఆధారంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక బ్యారెల్ అంటే 158.9 లీటర్స్ అని అర్థం. క్రూడ్ ఆయిల్ నుండి ఎక్కువగా పెట్రోలే బయటికి వస్తుంది. 1 బ్యారెల్ అంటే ఈ 158.9 లీటర్స్ క్రూడ్ ఆయిల్ నుండి 68 లీటర్స్ పెట్రోల్, 36 లీటర్స్ డీజిల్, 14 లీటర్స్ జెట్ ఫ్యూయల్, ఇంకా మిగిలిన 40 లీటర్స్ లో కిరోసిన్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అండ్ అదర్ ఫ్యూయల్స్ అండ్ ప్రొడక్ట్స్ బయటికి వస్తాయి. ప్రస్తుతం 1 బ్యారెల్ క్రూడ్ ప్రైస్ 5500 నుండి 6000 వరకు ఉంది. అంటే 158.9 లీటర్స్ క్రూడ్ ఆయిల్ యొక్క కాస్ట్ యావరేజ్ గా 5750 అనుకుందాం. ఇక ఈ క్రూడ్ ఆయిల్ పై ట్యాక్స్ చూద్దాం. మనం ఎక్కువగా ఇతర దేశాల నుండి ఆయిల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ ఛార్జెస్ తో కలిపి యావరేజ్ గా పెట్రోల్ మరియు డీజిల్ కాస్ట్ 44 రూపీస్ పర్ లీటర్ ఉంటుంది. మనం ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ మరియు డీజిల్ గా మార్చే రిఫైనరీ ప్రాసెస్ లో 7.37 రూపీస్ పర్ లీటర్ ఇది పెట్రోల్ కి యాడ్ అవుతుంది. 8.15 రూపీస్ పర్ లీటర్ డీజిల్ కి యాడ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లేషన్ వచ్చి సడన్ గా ధరలు పెరగకుండా ఉండడానికి అన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ 1 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ కి 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి అమ్ముతాయి. అలా పెట్రోల్ మరియు డీజిల్ ఫైనల్ గా పెట్రోల్ పంప్ లో వెళ్లేలా రెడీ అవ్వడానికి 1 లీటర్ పెట్రోల్ కి 59 రూపీస్, 1 లీటర్ డీజిల్ కి 60 రూపీస్ అవుతుంది.
ఇక అమ్మడానికి వీలుగా ఉన్న ఈ ఫ్యూయల్ పై గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ అని, రోడ్ సెస్ ట్యాక్స్ అని, అంటే రోడ్ నిర్మించడానికి, కెనాల్స్, ట్రాక్స్ దగ్గర బ్రిడ్జెస్ నిర్మించడానికి ఈ ట్యాక్స్ ని వేస్తారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ 1 లీటర్ పెట్రోల్ కి 19.9 రూపీస్, 1 లీటర్ డీజిల్ కి 15.8 రూపీస్ ఛార్జ్ వేస్తుంది. తర్వాత స్టేట్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణలో అయితే లీటర్ పెట్రోల్ కి 35.2%, అంటే అప్రాక్సిమేట్ గా 24 రూపీస్ టు 34 రూపీస్ వేస్తే 1 లీటర్ డీజిల్ కి 27%, అంటే 20 to 28 రూపీస్ వేస్తాయి. అదే ఆంధ్రప్రదేశ్ అయితే లీటర్ పెట్రోల్ పై 31%, అంటే 22 to 32 రూపీస్ వేస్తే 1 లీటర్ డీజిల్ కి 22.5%, అంటే 20 to 26 రూపీస్ వేస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధర నిరంతరం మారుతుంది కాబట్టి ఇందాక చెప్పిన ప్రైస్ ట్యాక్సెస్ రఫ్ గా పర్సెంటేజెస్ కి అంత రూపీస్ మధ్యలో అవుతాయని అర్థం. ఇంకా ఇక్కడతో అయిపోలేదు. పెట్రోల్ బంక్ కమిషన్ 1 లీటర్ పెట్రోల్ కి 3 to 4 రూపీస్ ఉంటే 1 లీటర్ డీజిల్ కి 2 to 4 రూపీస్ ఉంటుంది. అలా 58 రూపీస్ కి బయటికి వచ్చిన ఫ్యూయల్ ప్రోడక్ట్ ని టాక్సెస్ తో, డబల్ రేట్స్ తో మనం కొనుక్కుంటున్నాం. యుఎస్, రష్యా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో లాగా మన దేశంలో ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉంటే మన దేశ పరిస్థితులు కొంచెం బెటర్ గా ఉండేవి. మన దేశంలో ఉపయోగించే ఆయిల్ లో కేవలం మనం తెలిసి ఉపయోగిస్తున్న ఆయిల్ 20% మాత్రమే. మనం బయట ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేస్తున్న ఆయిల్ 80%. ఒకప్పుడు ఇరాక్, యుఎస్ ఇంకా ఇతర దేశాల నుండి ఇండియా ఎక్కువ ఆయిల్ ని కొంటే ప్రస్తుతం రష్యా, ఇరాక్ నుండి ఎక్కువగా కొంటున్నాం. కొన్ని సర్వేల ప్రకారం ఈ ఆయిల్ నిల్వలు మరొక 100 years లో అయిపోతాయని అంచనా. అంటే మరికొన్ని రోజుల్లో పెట్రోల్, డీజిల్ తో నడిచే వెహికల్స్ పోయి టోటల్ గా ఎలక్ట్రిక్ వెహికల్సే వస్తాయి. అది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ఫ్యూయల్స్ నుండి వెలువడే పొగతో వచ్చే ఎయిర్ పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.